హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నందిని ఎల్లారెడ్డి. మీరు కానీ నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. We came to Sunset Town and ఇప్పుడు కేబుల్ కార్ ఎక్కుతున్నాం and look at the architecture which represents Rome. I'll show. బాగుంది కదా. సన్సెట్ టౌన్లో బిల్డింగ్స్ రోమ్ ఆర్కిటెక్చర్ని రిప్రజెంట్ చేసేలాగా ఉన్నాయి. అండ్ నేను ఫస్ట్ టైం ఒక రోమ్ ఆర్కిటెక్చర్ చూడడం నాకు చూడగానే చాలా బాగా అనిపించింది. ఎప్పుడు మూవీస్లో చూడడమే, రియల్గా చూడడం ఇదే ఫస్ట్ టైం. అండ్ 5:30కి కేబుల్ కార్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి వీఆర్ జస్ట్ రన్నింగ్. కేబుల్ కార్ 5:30కి క్లోజ్ అయిపోతుంది. మేము ఆల్రెడీ టైం 4:45 అవుతుంది. సో ఫాస్ట్గా వెళ్తున్నాము. టికెట్స్ ఆల్రెడీ తీసేసుకున్నాం. సన్సెట్ టౌన్ మొత్తం చుట్టాలి అనుకుంటే డబ్బులు ఏం పే చేయాల్సిన అవసరం లేదు. బట్ కేబుల్ కార్ ఎక్కాలి అనుకుంటే వీ హ్యావ్ టు టేక్ ఎ టికెట్ 3,500 per person. ఓకే, ఇక్కడ కేబుల్ కార్ వచ్చేసింది, చూపిస్తా. మేము ఆల్మోస్ట్ క్లోజింగ్ టైంలోకి వెళ్ళాం కాబట్టి అసలు రష్ లేదు ఇక్కడ నుంచి ఇంకొక ఐలాండ్కి వెళ్ళడానికి. సో హోల్ ఆ కేబుల్ కార్లో మేమిద్దరమే ఉన్నాము. వ్యూ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాము, ఏ డిస్టర్బెన్స్ లేకుండా. నాకు బేసిక్గా హైట్స్ అన్నా వాటర్ అన్నా చచ్చేంత భయము. అండ్ కేబుల్ కార్ స్టార్ట్ అవ్వగానే చాలా భయం వేసింది. స్టార్టింగ్ స్పీడ్గా వెళ్ళింది అండ్ కాసేపు తర్వాత కామ్ డౌన్ అయ్యాను. అంటే వ్యూని ఎంజాయ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడే కేబుల్ కార్ ఎక్కాము అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ కేబుల్ కార్ ఇన్ ద వరల్డ్. ఒక ఐలాండ్ నుంచి ఇంకొక ఐలాండ్కి వెళ్తున్నాము. సో ఇది 20 minute రైడ్ అనమాట. అటు సైడ్కి వెళ్ళినాక అక్కడ వాటర్ పార్క్, అడ్వెంచరస్ అవన్నీ ఉంటాయి. బట్ అవే మేము తీసుకోవట్లేదు బికాస్ నేను ఆల్రెడీ వాటర్లో దిగాము అండ్ టుడే మార్నింగ్ మళ్ళీ మసాజ్ చేయించుకున్నాం కాబట్టి మళ్ళీ వద్దు అనిపించింది. సో ఇప్పుడు కేబుల్ కార్ రైడ్ ఎంజాయ్ చేద్దాం. జస్ట్ అలా వెళ్ళి ఇలా వచ్చేద్దాము. అండ్ ఇటు సైడ్ మొత్తం సీ ఉంది చూడండి. అండ్ ఇటు సైడ్ మొత్తం సన్సెట్ టౌన్. ఇప్పుడే కేబుల్ కార్ దిగాము, మళ్ళీ ఎక్కాలి. బట్ అంత లోపల సన్ వరల్డ్ మొత్తం విజిట్ చేద్దాం. ఇప్పుడు ప్రెసెంట్ సన్ వరల్డ్లో ఉన్నాము. ఇది ఇంకొక ఐలాండ్లో ఉంటుంది. ఇది సన్ వరల్డ్ కూడా చాలా పెద్దది. మనము విన్ వండర్స్కి వెళ్ళాము కదా, మేము సేమ్ అలానే ఉంది, పెద్ద మ్యాప్. బట్ మేము అవేం చెయ్యట్లేదు, జస్ట్ రౌండ్ కొట్టుకొని ఫస్ట్ ఏదన్నా తినాలి. సన్ వరల్డ్లో సన్ కిస్ట్. ఇక్కడ బర్గర్స్ డైలీ అని ఏదో ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి చూద్దాం. కాయ్ కెఫే అంట. క్లోజింగ్ టైం అంట, ఏం లేవని చెప్పారు. ఇంకాసేపు పొట్ట పట్టుకొని ఉండాలి ఏం తినకుండా. ఇక్కడ ఒక స్మూతీ షాప్ ఉంది, స్మూతీ అన్న ట్రై చేద్దామని వచ్చినాం. ఒక మ్యాంగో స్మూతీ తీసుకొని మళ్ళీ కేబుల్ కార్ ఎక్కడానికి వెళ్తున్నాము. సన్ వరల్డ్ ఈవినింగ్ క్లోజ్ అయిపోతుంది. సో అందరూ కేబుల్ కార్ ఎక్కి ఇంకా అటు సైడ్ వెళ్ళిపోవాలి సన్సెట్ టౌన్కి. సో చాలా రష్ ఉండింది. ఒక్కొక్క కేబుల్ కార్లో ఆల్మోస్ట్ 15 to 16 మెంబర్స్ ఎక్కారు, పెద్ద పెద్ద కేబుల్ కార్స్. వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ అంటే కింద సముద్రము, పైన సన్సెట్ అవుతుంటే మధ్యలో మేము ఉన్నాము. సో చుట్టూరా మొత్తం చూడ్డానికి ఎంత బ్యూటిఫుల్గా ఉండిందో.
సక్సెస్ఫుల్గా కేబుల్ కార్ రైడ్ కంప్లీట్ చేసేసాం. ఇప్పుడు బయటికి వెళ్ళిపోతున్నాము. వెళ్ళి ఊరికే అట్లా ఎక్స్ప్లోర్ చేసి ఏమన్నా తిందాం అనుకుంటున్నాము. నాకు ఈ సన్‌సెట్ టౌన్ చాలా నచ్చేసింది. ఎక్కడ చూసినా గ్రీనరీ, కలర్‌ఫుల్‌గా అండ్ పైగా ఎంత నీట్‌గా ఉంది అంటే, వీళ్ళు కావాలని సన్‌సెట్ టౌన్ అని పేరు కరెక్ట్‌గా సెట్ అయ్యేలాగే పెయింట్ ఏసారనుకుంటా ఈ బిల్డింగ్స్‌కి. అండ్ ఇక్కడ కనిపిస్తున్న క్లాక్ టవర్ ఈ సన్‌సెట్ టౌన్ నుంచి ఎక్కడ చూసినా కనిపిస్తది. అండ్ దేర్ ఇస్ ఎ స్పాట్ సన్‌సెట్ చూడడానికి. ఇప్పుడైతే మనం అక్కడికెళ్తున్నాము. ఇంతసేపు అక్కడ ఫొటోస్ తీసుకున్నాము బ్రిడ్జ్ దగ్గర. ఇప్పుడు కిస్ ఆఫ్ ది సీ షోకి కిస్ బ్రిడ్జ్కి వెళ్తున్నాం. వీటిని టుక్ టుక్స్ అంటారు. యాక్చువల్లీ మనం ఒక కార్ రెంట్కి తీసుకుంటే దీనికంటే తక్కువ ప్రైస్ ఉంటుంది. విల్ గో ఫర్ దిస్. అక్కడ దీనికి వెళ్దామా? యా, విల్ గో ఫర్ దిస్. ఫైనలీ తినడానికైతే ఒక కెఫే దొరికింది. అండ్ వీ కేమ్ టు రుణం. రుణంలో బోత్ ఇండోర్ అండ్ అవుట్‌డోర్ సీటింగ్ 2 అవైలబుల్ ఉంది. అక్క అదే పనిగా బయట కూర్చొని ఎంజాయ్ చేద్దాం క్లైమేట్, సీకి దగ్గరలో అని బయట చూపిస్తోంది. సో, తనకి నచ్చినట్టే బయటైతే మాకు టేబుల్ దొరికింది. నాకు వచ్చి రాని వియత్నమీస్‌లో, తనకి వచ్చి రాని ఇంగ్లీష్‌లో ఏదో ఆర్డర్ చేశాను. ఐయామ్ ట్రైయింగ్ టు టెల్ హిమ్ టు మేక్ ది ఫుడ్ మోర్ స్పైసీ. తను లేదు స్పైసీ అంటున్నాడు. ఓన్లీ పెప్పర్ అని చెప్తున్నాడు. మార్నింగ్ నుంచి ఏం తినకుండా సడెన్‌గా అలా వచ్చి కూర్చొని అక్కడ చుట్టూరా ఫుడ్ స్మెల్ వచ్చేసరికి ఐ రియల్లీ ఫెల్ట్ సివియర్ హెడేక్. వచ్చిన ఫుడ్ కూడా ఎంజాయ్ చేయలేకపోయాను. ఏమైంది నందు అలా ఉన్నావు? హెడేక్. So you want to spoil the mood? You want to spoil the evening mood? But I'm currently having severe headache. బట్ బాగానే ఉంది. అంతవరకు హెడేక్‌తో ఉన్న నేను కాఫీ అలా ఒక సిప్ తాగగానే ప్రాణం లేచొచ్చినట్టు అనిపించింది. బికాజ్ అస్సలు కాఫీ లేకుంటే నేను ఒక్క రోజు కూడా ఉండలేను. ఎవరో హెడేక్. ఓహ్ సారీ, నాకు హెడేక్ ఉంది. ఇప్పటి నుంచి ఇంకా రిమైనింగ్ ఈరోజు వ్లాగ్ మొత్తము హరిత కవర్ చేస్తుంది. This is what you call as headache? Never the streets were like you do. Something brand new. I'm alone with your body. ఈ స్ట్రీట్స్ చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి అసలు. ఎందుకంటే అసలు మార్నింగ్ వచ్చుంటే మేము ఎంత సినిక్ వ్యూ ఉండేదో లేదో మాకు తెలియదు కానీ బట్ నౌ ఇట్స్ సో గుడ్.
ఫుడ్ పడగానే తిరగడానికి శక్తి వచ్చేసింది. అలా స్ట్రీట్స్ చూస్తూ ఉంటే కిస్ ఆఫ్ ద సీ షోకైతే టైం అయింది. సో, ఇక్కడ టికెట్స్ స్కాన్ చేసేది లోపలికెళ్తున్నాము. అండ్ టికెట్స్ కూడా మేము ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నాం. పర్ హెడ్ ₹2500 పడింది. ఎంతసేపు ఏం చేసావు అండ్ మీరు వినుంటే హిందీ వినిపిస్తుంటది మీకు బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌లో. యెస్. ఇక్కడ కూడా మన వాళ్ళే. దట్టు గట్టిగా అరుస్తూ. వీళ్ళ అరుపులు వింటుంటే ఇందులో షో అయితే స్టార్ట్ అయిపోయింది. A kiss knows no bounds. కిస్ ఆఫ్ ద సీ షో అయితే పిచ్చగా నచ్చేసింది. అండ్ లాస్ట్ 10 మినిట్స్ అయితే హైలైట్ అసలు ఫుల్ ఆఫ్ క్రాకర్స్‌తో. మేమైతే ఇప్పుడు రూమ్‌కి రిటర్న్ అయిపోతున్నాము. అండ్ ఈ కిస్ ఆఫ్ ద సీ షో అని ఎందుకు పెట్టారంటే కిస్ బ్రిడ్జ్ ఉంది సన్సెట్ టౌన్‌లో. అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. దట్ టు మార్నింగ్ చూపిస్తాను మీకు. సో, రూమ్‌కైతే వచ్చేసాము. అండ్ చకచక మా రూమ్ టూర్ అయితే చూసేయండి. హలో! హాయ్! ఇది మా చిట్టి రూమ్. ఇది వాష్‌రూమ్. లెట్ మీ ఏ క్యూట్ స్వీట్ వాష్‌రూమ్. ఇది క్లోజెట్ స్పేస్. అండ్ ఇది మా చిట్టి బెడ్. ఒక టీవీ, మిర్రర్. అండ్ ఇది మా బాల్కనీ. హలో!